ఆచి చికెన్ మసాలా. రేపే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కి ముందే క్యాంప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. సూర్యాపేట, భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఫామ్ హౌస్ లకు తరలించారు. ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి జరగకుండా ముందుగానే బీఆర్ఎస్ ఇలా జాగ్రత్త పడుతోంది. సూర్యాపేటలో క్యాంప్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విజయం కోసం గట్టిగానే పోరాడాయి. రేపు కౌంటింగ్ జరగబోతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితులు గనక వస్తే ఆపరేషన్ ఆకర్ష్ ఉంటుంది అన్న కారణంతో బీఆర్ఎస్ ముందుగానే ఇలా క్యాంప్ పాలిటిక్స్కి సిద్ధమైంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో తన పట్టు నిలుపుకోవాలని ఎలక్షన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అందరినీ ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు. ఇటు భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని కూడా క్యాంప్కి తరలించారు. కౌన్సిలర్ అభ్యర్థులపై నమ్మకం లేకే బీఆర్ఎస్ క్యాంప్ పెట్టింది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తాము విజయంపై ధీమాగానే ఉన్నామంటున్నారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళను క్యాంపులకు తరలిస్తున్నట్టుగా టీవీ 9లో నేను చూడడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలకు పెట్టింది పేరు జగదీశ్వర్ రెడ్డి గారు. వారి కౌన్సిలర్ అభ్యర్థుల మీద నమ్మకం లేక వాళ్ళను ఆ రకంగా క్యాంపు రాజకీయాలకు తరలిపడం జరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో దాదాపు 48 మంది కౌన్సిలర్లలో 40 కౌన్సిలర్లను అభ్యర్థులను పూర్తి మెజార్టీతో గెలిపించుకుని చైర్మన్గా మోరిశెట్టి నివేదితను మేము చైర్మన్గా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కానీ ఆ రకంగా మేము పూర్తి మెజార్టీతోని మేము చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. ఓటమి భయంతోనే జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి క్యాంపు రాజకీయాలకు తెరలేపడం జరిగింది. మా ప్రతినిధి రేవన్ మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. రేవన్, సో సూర్యాపేట అలాగే భువనగిరిలో రిజల్ట్ గురించి జగదీష్ రెడ్డి ఏమంటూ ఉన్నారు? బీఆర్ఎస్ శ్రేణులు ఎంత పాజిటివ్ గా ఉన్నాయి? ఈ క్యాంప్ పాలిటిక్స్ గురించి ఏం చెప్తున్నారు? ముఖ్యంగా నిన్నటి వరకు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంలో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక దౌర్జన్యాలకు పాల్పడింది. రేపు కౌంటింగ్ కూడా ఒకవైపు జరిగే ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. కానీ ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్ చెందినటువంటి కౌన్సిలర్ని కాంగ్రెస్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతుందన్న దాంతో ముందస్తు జాగ్రత్తగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు అయితే క్యాంపు రాజకీయాలు అయితే తెరలేపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ క్యాంపు రాజకీయాలతో ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులున్నాయి. ఈ సూర్యాపేట మున్సిపాలిటీని అధికార కాంగ్రెస్తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ సాధించినటువంటి జగదీష్ రెడ్డి ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సూర్యాపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని పౌరు హరావరిగా సాగింది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షి చేపడితే తమ సభ్యులంతా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందన్న ముందస్తు చర్యగా బీఆర్ఎస్ చెందినటువంటి పోటీ చేసినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులందరినీ కూడా తీసుకొని హైదరాబాద్లో శివార్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్కి అయితే తరలించారు. మరోవైపు భువనగిరిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా ఇటు హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్కి అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఫైల శేఖర్ తరలించారు. అలాగే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చెండూరు మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను అయితే క్యాంపుకు తరలించారు. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు కౌంటింగ్ అధికారులు ఏర్పాటు చేస్తుండగా బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ అభ్యర్థుల్ని తమ కౌన్సిలర్ అభ్యర్థులను మాత్రం క్యాంపుకు తరలించడంతో ఒక్కసారిగా రాజకీయాలతో వేడెక్కాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఇది కేవలం అభ్యర్థుల మీద నమ్మకం లేకనే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల్ని క్యాంపుకు తరలించిందని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రేవంత్.